నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిస్టల్ ఎంపైర్. మన స్వర్ణమాల పత్రి గారు ధ్యాన మహాచక్రంలో క్రిస్టల్ ఎంపైర్ లో షాపింగ్ చేయడానికి వచ్చారు. సో ఆవిడ చాలా చాలా నచ్చినాయి. సో ఎన్నో ఆవిడ షాపింగ్ చేశారు. అండ్ సో తనకు నచ్చిన కలర్స్ ఎవ్రీ ఇయర్ ఇట్లానే షాపింగ్ చేస్తూ ఉంటారు. సో డిఫరెంట్ కలర్స్ ని ఆవిడ ఎంచుకుంటూ ఉండటం జరుగుతుంది. సో కొన్నేమో ఫ్యాషనబుల్ గా ఉండే షాపింగ్ చేశారు, కొన్నేమో ఎనర్జీ క్రిస్టల్స్ షాపింగ్ చేశారు. సో మమ్మీకి బ్లూ కలర్ బాగా నచ్చింది. సో అఫ్ కోర్స్ హయ్యర్ చక్రాస్ కలర్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి అందరికీ ఇష్టమైన రోజ్ క్వార్ట్స్ చూపించి మరి 3 times అడిగి మరి తీపిచ్చి ఈ రోజ్ క్వార్ట్స్ సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ ఒక లైన్ నాకు కాదు, నాకు 3 lines లో మంచిది చేపించమని చెప్పారు. సో రోజ్ క్వార్ట్స్ అఫ్ కోర్స్ ఇంత ప్రేమ ఆప్యాయతలు మన మీద కురిపించే మన గురువు స్వర్ణమాల పత్రి గారికి రోజ్ క్వార్ట్స్ నచ్చటం అనేది పెద్ద విశేషం కాదు. సో ఇట్లా ఇవన్నీ షేర్ చేయటం జరిగింది. అండ్ నన్ను అడిగారు బిల్ ఎంత అని. నేను చెప్పాను మీ ప్రేమ అంతా అని. సో అని ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకున్నారు. అండ్ మా ఇద్దరి మధ్యలో పిఎంసి జైపూర్ గురించి అండ్ పత్రి సార్ గురించి సంభాషణ రావటం జరిగింది. గురువు గారి పేరు ఎత్తుతూనే నేను కన్నీళ్లతో చాలా మనసు భారీ ఎక్కిపోయింది. నేను తట్టుకోలేని పరిస్థితి వచ్చింది. అది బాధ కాదు, ఏడుపు కాదు, ఒక మహాగురువుని ఎల్ల వేళలా మనతో ఉండే ఒక శ్వాసని మనకి పరిచయం చేసిన ఒక భగవంతుణ్ణి ఇలా నాకు మాటలు రావట్లేదు. ఈ బాధని, ఇది బాధ కూడా కాదు, ఈ ఫీలింగ్ కి పేరు లేదు. ఇది ఎంతో మంది ధ్యానులు ఈ ప్రతి క్షణం అనుభవిస్తున్న ఒక ఫీలింగ్ ఇది. సో సుభాష్ పత్రి గారిని మళ్ళీ మన గురువు గారిని స్వర్ణమాల గారి రూపంలో, మన పరిణితి పత్రి గారి రూపంలో, పారిపత్రి గారి రూపంలో మళ్ళీ మనం ఆ గ్రౌండ్ లో చుట్టం, ఉన్న ప్రసాదాలు ఇవన్నీ కూడా ఇలాగే ఆస్వాదించటం, ఈ హ్యాపీనెస్, అగైన్ లాట్ ఆఫ్ ఎనర్జీ, ఒక సంవత్సరానికి కావాల్సినంత శక్తి, ఎనర్జీ మళ్ళీ తిరిగి ఆ ధ్యాన మహాచక్రం గ్రౌండ్ లో పొందానని చెప్పొచ్చు. సో అందరికి కావాల్సిన మంచి ఎనర్జీ క్రిస్టల్స్, ఒరిజినల్ క్రిస్టల్స్ అందరికీ అందిస్తూ, నాలెడ్జ్ ని అందరికీ షేర్ చేస్తూ, సార్ గురించి, పిఎంసి జైపూర్ గురించి అండ్ క్రిస్టల్స్ గురించి మేమిద్దరము ఏవో మాటలు ఊసులు చెప్పుకుంటూ ఉండిపోయాము. ఎలా గడిచిందో టైం తెలియలేదు. సార్ స్వర్ణమాల పత్రి గారి ఫాదర్ కూడా జియాలజిస్ట్. సో ఆయన దగ్గర కూడా ఇలాగే ఎన్నో కలెక్షన్స్ ఉన్నాయి. సో ఆ క్రిస్టల్స్ గురించి నేను స్వర్ణమాల పత్రి గారు డిస్కషన్ చేస్తూ ఎంతో హ్యాపీగా ఒక 10-15 నిమిషాలు చాలా ఆత్మ సంతృప్తితో మాట్లాడుకొని అన్ని డిస్కస్ చేసుకొని ఒక మంచి హ్యాపీ మూమెంట్ని స్పెండ్ చేశాము. సో క్రిస్టల్స్ ప్రతి ఒక్క గురువు, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్, ఎవరైనా ఆధ్యాత్మిక గురువు, శివుణ్ణి కూడా మనము స్ఫటిక శివలింగంలో కొలుసుకుంటాము. ఇంతటి మహత్తరమైన అద్భుత శక్తి కలిగిన క్రిస్టల్స్ ని నా జీవితంలో నేను పొందినందుకు, ఇటువంటి శక్తి జ్ఞానము పరమ గురువుల ద్వారా నేను పొందినందుకు ఆ పరమేశ్వరుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, గురువు గారి కంప్లీట్ ఫ్యామిలీకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ.